ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. బ్రేక్ఫాస్ట్ లో మనం ఎన్నో రకాల రొట్టెలు అవి చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు మల్టీ గ్రెయిన్ అని వచ్చేస్తుంది. అయితే మల్టీ గ్రెయిన్ లో కూడా మనం ఎక్కువగా చూస్తే కనుక అన్ని పేర్లు రాస్తారు, కానీ కొంచెం కొంచెం వేసి ఎక్కువగా ఉండేది గోధుమ పిండి. ఈ రోజు మనం చక్కగా మన చిరుధాన్యాలు, వారానికి ఒక్కసారైనా చిరుధాన్యం మునగాకుని వంటల్లో మీకు తప్పకుండా చేసి చూపించాలి. ఎప్పటిదాకైతే మీరు కూడా మీ ఇంట్లో ఈ చిరుధాన్యాలతో రొట్టెలు చేసుకుంటారో అప్పటి వరకు చూపిస్తూనే ఉంటాను. అయితే ఈ చిరుధాన్యాలతో పాటు మనం రకరకాల ఆకుకూరలు, ముఖ్యంగా మీకు ఎన్నోసార్లు మనం మునగాకు గురించి చెప్తున్నాను. సో మరి చాలా మంది మునగాకు అంటే ఇంట్లో మునగాకు చెట్టు ఉంటే మంచిది కాదని చాలా మంది మునగాకు చెట్టు కొట్టేస్తుంటారు. ఈ మునగాకు ఒక మిరకల్ లీఫ్. దీంట్లో ఉన్న పౌష్టిక విలువలు మరి వేరే ఆకులో దేంట్లో లేదు. మీ ఇంట్లో ఉన్న లేత మునగాకుని తెంచుకొని మీరు దాన్ని కావాలంటే ఆరబెట్టి పొడి చేసుకొని కూడా మీ వంటల్లో వాడుకోండి. లేకపోతే రోజు చేసుకునే కూరల్లో సాంబారు చేసుకుంటారు, దాంట్లో కొంచెం మునగాకు వేసుకోండి. ఇలా మునగాకుని అన్ని రకాలుగా కరివేపాకు పొడి చేసుకుంటారు, పొళ్ళల్లో వాటిల్లో ఈ మునగాకుని కనుక వేసుకుంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు డాక్టర్ అవసరం పడరు. ఈ మునగాకు మనం తీసుకొని నేను చేసుకుంటుంది కేవలం ఒక 2 రొట్టెలు మాత్రమే, నాకు ఆకలికి బ్రేక్ఫాస్ట్ లో తినడం కోసం. ఇందులో నేను వాడేది ఏంటి? జొన్నలు, మన సజ్జలు. ఈ జొన్నలు సజ్జల్ని మనం చిరుధాన్యాలు అంటాం. అయితే దీంట్లో ఉన్న పౌష్టిక విలువలు చాలా గొప్పది. మన ప్రాంతాల్లో ఎక్కువగా చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవి ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు చిరుధాన్యాలు మానేసి కేవలం అన్నం తింటున్నారు. ఇప్పుడు మనం మళ్ళీ ఈ చిరుధాన్యాలని ఏదో రకంగా మీరందరూ కూడా చక్కగా స్వీకరించాలి. అందుకని ఈ మునగాకులో మనం కొంచెం అంతా ఉప్పు వేసేస్తున్నాను. జొన్నలని సజ్జలని పిండి చేస్తాను, సజ్జ పిండి, జొన్న పిండి. అయితే మీ అందరికీ తెలుసు ఈ జొన్నలు సజ్జలతో మనం రొట్టెల్లా చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని. ఏం పర్లేదు, దీన్ని కూడా ఒక తడిగుడ్డ పైన మనం చక్కగా రొట్టెలా చేసేసుకోవచ్చు, ప్లాస్టిక్ కవర్ మీద చేసేసుకోవచ్చు. దీంట్లో మంచి టేస్ట్ రావడం కోసం నేను మన దగ్గర పల్లీలు, నువ్వులు, అలాగే వెల్లుల్లి వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసేసి దీంట్లో మరింత శక్తినిద్దాం. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఐరన్ కంటెంట్ చాలా అవసరం, అది నువ్వుల్లో ఉంటుంది. దాన్ని ఏదో రకంగా ప్రతిరోజు కొంచెం తీసుకోవడం మంచిదే. అయితే మనం దీన్ని మిక్సీ జార్లో వేసి చేసుకుందాం. దాంతోపాటు ఈ ఎండు మిరపకాయల్ని కూడా ఫస్ట్ మిక్సీ జార్లో వేసి పొడైన తర్వాత దీన్ని వేసుకొని మీరు చేసుకుని దాన్ని దీంట్లో కలిపేసుకుందాం. సో ఈ మూడింటిని మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. ముందుగా ఎండు మిరపకాయలు, అది పొడవుతుంది. దాంతోపాటు వెల్లుల్లి, నువ్వులు, పల్లీలు పొడి చేసి వేసి చేసేసుకుందాం. వెల్లుల్లి ఉండడం వల్ల కొంచెం ముద్దలా అయింది, ఏం పర్లేదు. అందుకే నేను ఇందులో ఇంకా నీళ్లు వేయలే. ఈ దాన్ని మనం ఈ విధంగా కలిపేసుకొని ఈ పల్లీలు, నువ్వులు, అందులో ఈ వెల్లుల్లి పొడి పొడిగా చేసుకొని దీన్ని పిండిలా కలిపేసుకుందాం. మనకి కావలసినన్ని నీళ్లు, వేడి నీళ్లతో చాలా మంది కలిపేసుకుంటారు, చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకపోయినా మామూలు నీళ్లతోటి కూడా మనం కలిపి ఈ రొట్టెని చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి సువాసన, నాకు ఆ వెల్లుల్లి, ఆ పల్లీలు, ఆ నువ్వులు, ఇందులో మనం మునగాకు కూడా వేసాను. ఈ విధంగా వేసి దీన్ని ముద్దలా కలిపి మనం ఇమీడియట్గా రొట్టెలు చేసేసుకుందాం. దీంతో పాటు ఏదన్నా ఒక చట్నీ లాగా, ఆ చట్నీ చేసేది కూడా మనం క్యారెట్ ఇలాంటి చట్నీలు చేసుకుంటే, ఎందుకంటే మునగాకు వేసాం, ఒక రూట్ వెజిటేబుల్ తీసుకొని మనం దాంతో చట్నీ చేసుకుందాం. క్యారెట్ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇందులో కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు అక్కర్లేదు. దీన్ని ఈ విధంగా చక్కగా కలిపేసి మనం రొట్టె తయారు చేసుకుందాం. ఈ పిండిని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో 2 రొట్టెలు అనుకున్నాను, కానీ నాకు 5 రొట్టెలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆ చేస్తున్నప్పుడు అనిపించింది, నేనైతే రొట్టెలు ఏదో విధంగా చేస్తాను, మరి షో చూసే వాళ్ళకి ఈ జొన్న రొట్టెతో చేసింది ఇది ఒట్టిగానే విరిగిపోతుంది. అలా కాకుండా మనం చక్కగా ఇలా గుడ్డ మీద చేసుకొని దీన్ని ఈ విధంగా లావుగా చేసుకున్నాను. ఇది లావుగా చేసుకున్నాను. నెక్స్ట్ ఒకటి కొంచెం సన్నగా కూడా ట్రై చేద్దాం. దీన్ని 2 పక్కల చక్కగా, అయితే ఒక గుడ్డ తీసుకొని దీన్ని ఈ విధంగా తయారు చేసి, ఈ గుడ్డ మరి పచ్చిగా ఉండాలి. పచ్చిగా ఉంటే మనం ఈ రొట్టె చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా దీనిపైన మనం రొట్టెని
ఈజీగా చేసుకుందాం. కావాలంటే మనం రోలింగ్ పిన్తో కూడా, అయితే ఈ రోలింగ్ కట్టతోటి కూడా మనం సన్నగా చేసుకోవచ్చు. అయితే కొంచెం చూడండి, మామూలుగా చేసినా ఇరిగిపోతుంది. ఇందులో అసలే జొన్న పిండితోటి మనకి రొట్టెలు కష్టం మీద వస్తాయి. అలాంటి దాన్ని నేను ఇంకా సన్నగా చేయాలని ట్రై చేస్తున్నా. కావాలంటే చేతికి కొంచెం నూనె పెట్టేసుకొని రొట్టె చేసుకుందాం. కష్టజీవికి అంటే నా ముఖం చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది. ఈ మధ్య పొలాల్లో అక్కడ ఇక్కడ చాలా ఈ ఎండాకాలమైనా తిరుగుతూ ఉన్నా. సో అక్కడ ఆ రైతుల కష్టాలు అవి ఇవి చూస్తే నిజంగా అనిపిస్తుంది. ఏసీలలో కూర్చొని ఎంత చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తున్నాం. కానీ నిజమైన కష్టజీవి ఎవరైతే చెమటోర్చి మన కోసం ఆహారాన్ని అందిస్తాడో ఆ రైతు కష్టాలు చూసి నిజంగా బాధ అనిపించింది. మరి ఇటీవల నేను పొలంలో వెళ్ళి పనిచేశాను కొన్ని రోజులు, అసలు రైతు జీవితం ఎలా ఉంటుందని. అప్పుడు నాకు ఈ జొన్న రొట్టెల గురించి, దాని గురించి, మనం ఎన్ని రకాలు తింటూ ఉంటాం అవన్నీ దొరకవు, కానీ తినేదాన్ని ఆరోగ్యంగా ఎలా చక్కగా చేసుకుంటారు. దీన్ని చూడండి, కొంతమందికి ఈ రొట్టెలు ఇలా చేసేసుకొని దీంతో పాటు మరి ఏదన్నా ఒక చట్నీ చేసుకుంటారు. నేను ఈరోజు దీంతో పాటు ఒక క్యారెట్ చట్నీ చేస్తాను. ఆ క్యారెట్ చట్నీ కూడా అంతా రెడీగా ఉంది, మిక్సీ జార్లో వేసేయడమే. కానీ ఎలా చేస్తున్నానో కూడా చూడండి. రొట్టె కాల్చుకున్నాను, మరో పక్కన కూడా దీన్ని కాల్చుకుంటాను. ఇది కొంచెం లావ రొట్టె, ఇది కొంచెం సన్న రొట్టె. ఇలా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకొని ఈ రొట్టెల్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. చూడండి, రొట్టె పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు నాకు ఈ పరీక్ష చూడండి, ఇలా క్లాత్ తీయగలిగాం కాబట్టి మనం ఈ రొట్టెని వేయగలిగాం. బాగా సన్నగా అయిపోయింది ఈ విధంగా. అయితే మంచిగా కొంతమందికి కాలితే ఇష్టం. జొన్న రొట్టెలతో చేసినప్పుడు లేకపోతే సజ్జలు ఇవి చేసినప్పుడు కొంచెం అంతా ఆ పిండిని ఫుల్గా కాలవరు, ఎందుకంటే ఆ పిండిలో తీయదనం ఉంటుంది. అదే కనుక పాత జొన్న పిండి అయితే మీకు ఆ తీయదనం తగ్గిపోతుంది. పాల లాంటి రుచి కూడా జొన్న పిండిలో మనకు వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా రెండు పక్కల మంచిగా కాల్చుకొని తినేద్దాం. ఈ విధంగా నాకు కావలసినట్టు నా రొట్టె రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం అంటే దాని రూపురేఖలు చిన్నగా చేస్తేనేమో చక్కగా పర్ఫెక్ట్గా ఉంది, అయినా పర్లేదు. మనకి దాని రూపం కంటే దాని రుచి చాలా ముఖ్యం. ఈరోజు చక్కగా మనం మునగాకు అన్నీ వేసి చేసుకున్న ఆ నూనె వేయంగానే పీల్చేసుకుంటూ ఉంది. దీన్ని అందులో మనం ఇలాంటి రొట్టె చేసేటప్పుడు చక్కగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఆ వెల్లుల్లి అన్నీ వేసేసుకున్నాం కదా, ఈ రెండు రొట్టెలు మరో పక్కన రెడీ అవుతుంది. అయితే చట్నీ కోసం నేను ఎండు మిరపకాయలు చూడండి అన్ని పచ్చిగా వేసేస్తాను. అలాగే క్యారెట్ తురుము, దీన్ని మంచిగా ఆ చట్నీ తినేటప్పుడు కరకరలాడుతూ ఉండడం కోసం మరి మినప్పప్పుని ముందుగానే వేయించేసుకున్నాను. ఆ వేయించిన మినప్పప్పు, కొంచెం పుట్నాల పప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేయించాను. అలాగే దీంట్లో నువ్వులు అన్నీ వేసేసి మనం దీన్ని కొంచెం నీళ్లు కొంచెం ఉప్పు పోసుకొని చక్కగా వేయించేసుకుందాం. దీంట్లో కొంచెం అంతా ఉప్పు, అలాగే కావాలంటే కొబ్బరి తురుము కూడా మీరు ఇందులో వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తే మన చట్నీ రెడీ, మన ఈ రొట్టె కూడా రెడీ అయిపోయింది. సో మరి ఈ చట్నీతో పాటు ఫుల్గా తిని ఎంజాయ్ చేసేద్దాం. ఈ క్యారెట్ చట్నీ రెడీగా ఉంది. అయితే ఆ ఎండుమిరపకాయలు మీకు కావాలంటే మీరు పెంచుకోండి. ఈ క్యారెట్ మళ్ళీ తాలింపు ఇంకా ఏం వేయక్కర్లే. దీన్ని మనం వేసినట్టు చక్కగా ఆ క్యారెట్లో ఆ కొబ్బరి, మనం నువ్వులు, పుట్నాల పప్పు, మినప్పప్పు వేగినవి అన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో మంచి టేస్ట్ వచ్చేసింది. చక్కగా కరకరలాడుతూ మనకు కావాలంటే ఆ రొట్టె, లేకపోతే కొంచెం లావు రొట్టె, దీంతో తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మునగాకు మర్చిపోకండి, చిరుధాన్యాలు, మునగాకు ఇలాంటివన్నీ చక్కగా వేసుకొని వారానికి ఒక్కసారైనా మీరు వంటల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే మళ్ళీ మన షోలో మీకు చేసి చూపించి తెలుసు మీకు ఇవన్నీ మంచివని, కానీ అబ్బా వెయ్యాలా మునగాక ఇదా అదా కాదు, చక్కగా వేసుకోండి. మన చిరుధాన్యాలతో రొట్టెలు చేసుకోండి, తినండి, ఎందుకంటే చాలా సూపర్గా ఉంటుంది. మరి టేస్ట్ చేసేద్దామా? మన ఈ రొట్టె రెడీ, మరి చట్నీ కూడా రెడీ. రొట్టె కొంచెం అంతా
చట్నీ చాలా బాగుంది. రొట్టె కూడా సన్నగా చేసుకున్న రొట్టె నాకు బాగా నచ్చేసింది. సన్నటి బిస్కెట్ లాగే మనకు పర్ఫెక్ట్గా కాల్చుకొని దీన్ని చట్నీతో పాటు ఆహా, చట్నీ కూడా చూడండి. తర్వాత మనకి ఏ తాలింపు అక్కలే, తాలింపులో వేసే ఆ మినపప్పుని చక్కగా వేయించుకున్నాం. కొంచెం పుట్నాల పప్పు, నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవన్నీ వేసుకొని చట్నీ తయారు చేసుకున్నాం. ఈ చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి బైట్లో ఆనందం, ప్రతి బైట్లో సంతోషం. చక్కగా చేసుకోండి. మరి ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. అద్భుతమైన రుచికరమైన వంటలు చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సో మరి ఆ భాగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి రుచికరమైన వంటలు, ఆరోగ్యానికి మంచిగా వంటలు తిని. చిరుధాన్యాలు మునగాకు రొట్టె. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో మునగాకు, కొంచెం ఉప్పు, సజ్జ పిండి, జొన్న పిండి వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి వేసి చక్కగా పొడిలా చేసి ఈ పిండితో పాటు కలిపి నీళ్లు పోసి మనం దీన్ని చక్కగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ ఉండల్లా చేసుకుని ఒక గుడ్డపై చూపించిన విధంగా చేత్తో అద్దుకుంటూ మనం రొట్టెని చేసుకోవాలి. దీన్ని పెనం పైన గుడ్డతో సహా వేసి చూపించిన విధంగా రెండు పక్కల మంచిగా కుక్ చేసుకోవాలి. చట్నీ చేసుకోవడం కోసం ఎండుమిరపకాయలు, క్యారెట్ తురుము, ఈ వేయించిన మినపప్పు, శనగపప్పు, నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని నీళ్లు పోసుకొని ఉప్పు తగినంత వేసి చట్నీ చేసుకోవాలి. తర్వాత చిరుధాన్యాలు మునగాకుతో చేసిన ఈ రొట్టెని చక్కగా ఈ చట్నీతో ఎంజాయ్ చేయవచ్చు. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో చూస్తూనే ఉంటారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని పేజ్ లైక్ చేసి ఈ కొత్త వంటకాలన్నీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ని లైక్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోండి.